లక్షల ఎకరాలకు సాగునీరు, కోట్ల మంది దాహార్తిని తీర్చే నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యాం స్పిల్వే పూర్తిగా దెబ్బతిన్నది. చువ్వలు తేలి డ్యాం ఉనికి ప్రమాదకరంగా మారింది. స్పిల్వే పాటు బకెట్ పోర్షన్లలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. వెంటనే మరమ్మతులు చేయాలని సేఫ్టీ రివ్యూ ప్యానెల్ కమిటీ ప్రభుత్వానికి తేల్చి చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. పైగా కేఆర్ఎంబీ పర్మిషన్ తీసుకోవాలి, ఫండ్స్ లేవంటూ కాలయాపన చేస్తున్న తీరుపై ఆయకట్ట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక దేవాలయంగా చెప్పుకునే నాగార్జున సాగర్ డ్యాం స్పిల్ వే అంతా దెబ్బతిన్నది. బకెట్ పోర్షన్లలో 10 అడుగుల మేర భారీ గుంతలు పడడం ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తోంది. మొన్న వచ్చిన భారీ వరదలతో ఏకంగా 60 రోజుల పాటు మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దాదాపు 400 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. దీంతో డ్యాం స్పిల్ వేపై అధిక ఒత్తిడి పెరిగి పూర్తిగా దెబ్బతింది. 300 అడుగుల ఎత్తు నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా వేగంగా నీళ్లు స్పిల్ వేపై పడడంతో 15 అడుగుల మేర కోతకు గురైంది. లోపల ఉన్న సలాకాలన్నీ బయటకు తేలాయి. దీంతో డ్యాం నుంచి ఊట నీరు, సీపేజ్ వాటర్ లీక్ అవుతోంది. డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానెల్ కమిటీ సభ్యులు కోతకు గురైన స్పిల్వే బకెట్ పోర్షన్లను పరిశీలించి వీలైనంత త్వరగా మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. లేకుంటే డ్యాం ప్రమాదంలో పడుతుందని నివేదిక ఇచ్చారు. టర్కీ, జర్మన్ టెక్నాలజీతో అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి మరమ్మతులు చేయాల్సి ఉందని తేల్చి చెప్పింది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. సేఫ్టీ రివ్యూ ప్యానెల్ చెప్పిన నివేదికను చెత్తబుట్టలో పడేసింది సర్కార్. కేఆర్ఎంబీ పర్మిషన్ రాలేదు, కేంద్ర జల సంఘం చెప్పలేదు, నిధులు లేవు అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీంతో డ్యాం మొత్తం ప్రమాదంలో పడింది. మళ్లీ వరదలు వచ్చే సమయానికి స్పిల్వే మరమ్మతుల్ని పకడ్బందీగా చేయకుంటే తీవ్ర ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ ఇంత పెరిగి, శాస్త్రం ఇంత పెరిగినా కూడా ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రాజెక్ట్ని కాపాడుకునే దానికి ఇప్పుడు లీకేజ్ వస్తుంది. దాని ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే ఒకసారి మళ్ళీ రెండు ప్రభుత్వాలు కూడా కూర్చొని ఈ ప్రాజెక్టుకు నిర్లక్ష్యం చేయటం వల్ల వస్తే కొన్ని వేల మంది, లక్షలాది మందికి నష్టం జరిగే ప్రమాదం ఉంది. కనుక మీరు దయచేసి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం కూర్చుకొని స్పిల్వేని మెయింటైన్ చేయలేని ప్రభుత్వాలు అని చెప్పి ఇవాళ చూడాల్సిన అవసరం ఈ రైతాంగానికి వస్తున్నది. స్పిల్వేను మళ్ళీ పూడ్చవలసినటువంటి అవసరం ఉన్నది. అదే రకంగా ఏదైతే ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఆ ప్రాజెక్టు నిర్మించాలంటే ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. అట్లాంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు విషయంలో నేడున్నటువంటి ఆ ఇంజనీరింగ్ చీఫ్ ఏం చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారనేది ఇలా అర్థమవుతా ఉన్నది. అందుకనే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్పిల్వే పనులతో పాటు క్రస్ట్ గేట్లు, పవర్ హౌస్, రిటర్నింగ్ వాల్ తదితర మరమ్మతుల్ని చేయాలన్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యంగా గేట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విదేశాల నుంచి తెప్పించిన క్రేన్స్, రోపుల్లో పనుల్ని నాణ్యతగా చేయాల్సిన అవసరం ఉందన్నారు నిపుణులు. అయినా సర్కారు మొద్దు నిద్ర వీడకపోవడంపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సాగునీటి రంగ నిపుణులు ఈ ప్రాజెక్టుకు ప్రమాదం ఉంది, స్పిల్వే దెబ్బతింటున్నది, లీక్ అవుతున్నది, పూడికే ఎక్కువైంది, దీనికి మరమ్మతులు చేయాలని చెప్పి అనేక మార్లు సిఫారసు చేసినటువంటి నేపథ్యంలోనే ఇటీవల ప్రభుత్వం స్పిల్వే కోసం రిపేర్లు చేయించింది. అంతే 100 కోట్ల రూపాయలు పెట్టి చేయించినటువంటి స్పిల్వే నీళ్ళు ఎక్కువ రావడం, ఫ్లో ఎక్కువ రావడం, ఎక్కువ కాలం గేట్లు ఎత్తడం వల్ల ఆ రోజు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం, అధికారులు ఇంత ఉదాసీనంగా ఉండడం అనేటువంటిది అన్యాయమైనటువంటి విషయం. ముఖ్యంగా నల్గొండ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లక్షలాది ఎకరాలకు తాగునీరు అందించేటటువంటి ప్రాజెక్టు విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరి అయినటువంటిది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం తేరుకొని ఆధునిక దేవాలయంగా ఉండేటటువంటి నాగార్జున సాగర్ డ్యాం పరిరక్షించేటటువంటి విధంగా, నాణ్యతా ప్రమాణాలు పాటించేటటువంటి విధంగా కాంట్రాక్టర్ని పిలిచి దాన్ని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. విదేశాల నుంచి ప్రత్యేకంగా M60 గ్రేడ్ సిలికా ఫ్యూమ్ ఫైబర్ రెయిన్ ఫోర్స్డ్ కాంట్రాక్ట్తో పనులు చేపట్టాలని నిపుణుల కమిటీ నివేదికలో ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కోతకు గురైన ప్రాంతంలో డస్ట్, ఇతర కాంక్రీట్ను తొలగించి సిలికా ఫ్యూమ్ ఫైబర్ కాంక్రీటుతో పూడ్చాలని సూచించింది. టర్కీ, జపాన్ నుంచి ఈ మెటీరియల్ దిగుమతి చేసుకుని పనులు మొదలు పెట్టాలని తెలిపింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.